శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి. 2024 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంశం చెప్తున్నానండి. ఈ 2024 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి మంచిగానే ఉందండి. ఇకపోతే ఈ మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మృగశిర నక్షత్రం వారు 2 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి కుజమహర్దశతో వారి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారికి రాహు మహర్దశతో ప్రారంభమవుతుంది. రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. తర్వాత పునర్వసు 3 పాదాల వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఎందుకు నేను ఈ యొక్క దశలు చెప్తున్నానంటే, ఎవరైనా కానీ మిథున రాశి వారు నేను చెప్పిన పద్ధతిలో కనుక వారి దశ ఎక్కడ నడుస్తుందనే విషయం తెలుసుకుంటే ఎక్కువ సమయాన్ని అంటే ఎక్కువ కాలాన్ని వాళ్ళు అంచనా వేసుకోవచ్చు. గోచార రీత్యా జరిగే సంఘటనలన్నీ కూడా సంవత్సరంన్నర మన దీర్ఘకాలికంగా ఆలోచన చేయాలంటే, ఒక గృహ నిర్మాణాన్ని 1 కోటి రూపాయలు వెచ్చించి చేయాలంటే మనకు అనుకూలంగా ఉందా లేదా, అంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పటి వరకు చేసుకోగలమా? అది 35 ఏళ్ళు అవుతుంది, వివాహం అవుతలేదు, గోచారం బాగా ఉందని అంటున్నాడు అయ్యగారు, నీకు గురుబలం ఉందని అంటున్నాడు, కానీ ఎందుకు వివాహం అయితే లేదు? ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, కారు ఉంది, బంగళా ఉంది, కానీ వివాహం అయితే లేదు అబ్బాయికి అమ్మాయికి. ఎందుకు జరుగుతుంది? ఈ విషయం గోచారం తెలియజేయదు, జాతకం తెలియజేస్తుంది. జాతకంలో మీరు ప్రయత్నాలన్నీ చేసి అన్నీ విఫలమైపోయిన తర్వాతనే జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ప్రతి దానికి జాతకం దగ్గరకు వచ్చేసి చూడవలసిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. పనిలో ఆటంకం ఏర్పడ్డది, అది అసహజంగా ఉన్నది, దాన్ని తీర్చలేకపోతున్నాను అన్నప్పుడు మనము మన ప్రయత్నాన్ని చేయాలి. షడ్భాగంతో మనుష్యానాం సప్తమం దైవతం. 8 భాగాలు పనికి చేసుకుంటే దాన్ని 7 భాగాలుగా చేసుకుంటే 6 భాగాలు మనం శ్రమపడ్డ తర్వాత 7వ భాగం భగవంతుని వైపు వెళ్ళాలి. కానీ మనం పని ప్రారంభించి మన ప్రయత్నం చేయకుండానే వెళ్ళేసి జ్యోతిష్యుని కలిస్తే అతను సరైన వాడైతే పర్వాలేదు, సరివని కాకుంటే కథ నీ పని అయిపోయింది, నీకు ఈ దశ నడుస్తుంది, ఈ దశ వల్ల నువ్వు నష్టపోతావు అని మానసికంగా ఇబ్బంది చేస్తారు. అవసరం లేదు. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే జ్యోతిష్యుని కలవాలి. అది అనుకూలంగా లేదు అన్నప్పుడే మనం వెళ్ళాలి. కానీ ప్రతి దానికి చూసుకొని ఇవాళ ఏంటిది నా గోచారీత్యా ఇలా ఉంది, అవసరం లేదు. అది 100కు 100 రూపాయలు చెప్తున్నాను. మీరు అతని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన పరిష్కార మార్గం అవుతుందా? కాదు. దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల గురించి వెళ్ళండి. అంటే ఒక 35 సంవత్సరాలు దాటినా ఒక గృహం అయితే లేదు, ఒక ఉద్యోగం అయితే లేదు, మీరు చదువుతున్నారు, కష్టపడుతున్నారు, అప్పుడు వెళ్ళండి. ఎందుకైతే లేదు? దీనివల్ల అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు 5 సార్లు రాశాను, వస్తలేదు, అది వస్తుందా రాదా, దానికి ఏదైనా కారణం ఉందా? చివరి దశలో వెళ్ళండి. అప్పుడు కానీ దాన్ని మంచి పరిశీలన చేసి ఇది అని చెప్తే దానికి ఏదైనా ఉపయోగం. లేకపోతే నిరంతరం జ్యోతిష్యులను కలిసి 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, ఈ రోజుల్లో అయితే 1,00,000 రూపాయలు, 1000 రూపాయలు ప్రతి దానికి ఫీజులు, ఈ హోమం చేయాలి, ఆ హోమం చేయాలి, 1,00,000 రూపాయలు దండిస్తున్నారు. అలా కాదు. సరైన జ్యోతిష్యుడు సరైన సలహాలు ఇస్తాడు, దానికి ఖర్చు లేకుండా పనిచేస్తాడు. ప్రతి దానికి డబ్బుతో ముడిపడింది కాదు జ్యోతిష్యం. జ్యోతిష్యానికి డబ్బుకు అసలు సంబంధమే లేదు. ఏ మంత్రాన్ని ఇచ్చినా కానీ ఆ మంత్రంతో బాగుపడవచ్చును. దానికి క్రతువులు ఇన్ని రకాల తంతులు చేయవలసిన అవసరం లేదు. నా అనుభవంగా చెప్తున్నాను. నేను ఎంతోమందికి వారి కష్టాలను చూసుకొని సూచనప్రాయంగా వారికి మంత్రాన్ని ఇచ్చాను, దాన్ని జపించి బాబు అన్నాడు. భగవంతుడు పుష్పమో తోయమో అన్నాడు, కానీ నాకు కొబ్బరికాయలు, పువ్వులు, పండ్లు ఇంత పెద్ద చేయమని చెప్పలేదు. మనస్ఫూర్తిగా కనుక భగవంతుని వేడుకొని నీ సమస్యను పెట్టుకొని, తల్లి నా కోరిక ఇది, నేను ఖచ్చితంగా దీన్ని విజయం సాధించాలని చేసుకుంటే, సత్సంకల్పం చేసుకుని అంటే ఖచ్చితంగా ఫలితాన్ని సాధించవచ్చు. గ్రహాలన్నిటికీ అధిపతులు భగవంతుడు, అతని అన్ని ఆధీనంలో ఉంటాయి. ఆ శ్రీ మహావిష్ణువు ఆధీనంలో ఉంటాయి, ఆ పరమేశ్వరుని ఆధీనంలో ఉంటాయి. సరైన మార్గాన్ని సూచిస్తాడు. మనము భగవంతుని విశ్వసించిన నాడు జరుగుతుంది ఖచ్చితంగా. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందంటే, బుధుడు
బాగా ఉన్నాడు, మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే వ్యాపార రంగంలో కూడా వీరికి మంచి అభివృద్ధి ఉంది. విద్య విషయంలో కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నెలలో వీరికి మంచి వ్యాపారం అభివృద్ధి, విద్యా అభివృద్ధి, ఆనందదాయకంగా హ్యాపీగా ఉండే అవకాశం మెండుగా ఉంది. భార్యాభర్తలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మాసాంతంలో ఫిబ్రవరి ఎండింగ్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు, తర్వాత దేవాలయ సందర్శనాలు చేస్తారు, హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇకపోతే ఇది మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇక జాతకాల గురించి చాలామంది నన్ను విషయాలు ఫోన్ చేసి అడుగుతున్నారు. గురువుగారు, నేను ఎప్పటికీ మా అబ్బాయి పిరికిగా ఉంటాడు, మేము ఎంత ధైర్యం చెప్పినా కానీ మాకు అన్నీ ఉన్నాయి, పిరికిగా ఉంటాడు. మూడవ ఇల్లు అది పరాక్రమానికి సంబంధించింది, ధైర్యానికి సంబంధించింది. ఆ పరాక్రమం అనేది అతని యొక్క పిరికితనానికి గుర్తుగా ఉండేది మూడో ఇల్లు. ఆ మూడో ఇల్లు కనుక సరిగా లేకపోతే పిరికితనానికి ఉంటాడు. అక్కడ పరాక్రమవంతమైన గ్రహాలు కనుక ఉన్నాయనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. 3, 5 స్థానాలలో కనుక మంచి గ్రహాలు కనుక ఉంటే తెలివితేటలు 5వ ఇల్లుకు, పరాక్రమానికి 3వ ఇల్లుకు. మరి అవి లేవు, అక్కడ గ్రహాలు లేవు. ఆయన పుట్టినప్పుడే అలా ఉంది. జాతకం అనేది పుట్టినప్పుడే స్థిరపరిచిన గ్రహాలు, మళ్ళీ మళ్ళీ లేదు. గోచారం అంటేనేమో గ్రహ సంచారం వల్ల జరిగే ఫలితాలు, కానీ ఆల్రెడీ జాతకంలో ఆయన ఎలా జీవిస్తాడు, ఎలా ఉంటాడనేది స్థిరంగా నిర్ణయించబడింది. మరి దాని పరిష్కారం ఏంటి? ఆ గ్రహము సరి అయిందా కాదా, అక్కడ మిత్రక్షేత్రంలో ఉందా, ఉండేది ఉంటే దాని పరిష్కార మార్గం ఒక వజ్రాన్ని ధరించడము, లేదా తనకు కావలసిన ఆ గ్రహాన్ని ప్రార్థించడము, దాన్ని ఏ విధంగా చేస్తే ఓవర్కమ్ చేస్తామో అలా చేసినప్పుడు అతనికి ధైర్యం కలుగుతుంది, అతని ఇంటెలిజెన్స్ పెరిగి మంత్రాల వల్ల శక్తులు వస్తాయా, మంత్రాల వల్ల జ్ఞానం కలుగుతుందా, మంత్రాల వల్ల పనులు అవుతాయా అంటే 100% నిజమండి. అందులో అనుమానపడవలసిన అవసరమే లేదు. అందులో మంత్రానికి శక్తి ఉంది. నీలోని ఉండే నరాల్లోని నవనాడుల్లోని శక్తిని నింపి ఉత్తేజపరుస్తుంది. ఒక రుద్రం చదివినప్పుడు కానీ, ఒక కనకదార స్తవం చదివినప్పుడు కానీ, ఒక మంచి సంగీతాన్ని విన్నప్పుడు కానీ మనసు ఉల్లాసంగా ఉంటుంది కదా. మంత్రానికి శక్తి లేదు అనుకోవడం తప్పు. కాబట్టి ఈ పిరికితనాన్ని పోగొట్టడానికి 3వ ఇల్లు చూడవలసిన అవసరం ఉంటుంది. జాతకాన్ని చూస్తేనే కానీ సరిగా చెప్పగలం. జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యమైన విషయం. అది మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. సరి అయిన సమయము, పుట్టిన డేటు, పుట్టిన జిల్లా అవి కరెక్ట్గా ఉంటేనే జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది, కానీ లేకపోతే చాలా కష్టం. పేరు మీద చూసేది కొన్నిటికి మాత్రమే జరుగుతుంది. వార్షిక పద్ధతి అని ఒకటి ఉంటుంది. ఇక చాలా ముఖ్యమైన విషయము, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అన్నప్పుడు కొంత వేరే పద్ధతిలో చూసి రమణ శాస్త్రం ద్వారా కానీ, తాళపత్ర గ్రంథాల ద్వారా కానీ కొంత విషయాన్ని చెప్పవచ్చును. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.